ప్రస్తుతం మనుషుల జీవితంలో టెక్నాలజీ కూడా ఒక భాగమే. కొన్నేళ్ల క్రితం వరకు సినిమాలకు మాత్రమే సాధ్యమైన అద్భుతాలు ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా సాధ్యమవుతున్నాయి. రోబో సినిమా రిలీజ్ అయిన సమయంలో ఇలా రియల్ లైఫ్లో జరగడం అసాధ్యమని చాలామంది భావించిన ప్రస్తుతం విదేశాల్లో రోబోల సహాయంతో ఎన్నో పనులు జరుగుతున్నాయి. అయితే ప్రెగ్నెన్సీని కూడా రోబోలు నిర్వహించే రోజులు వస్తాయని కలలో కూడా ఎవ్వరూ ఊహించలేదు. అయితే చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఆ అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేస్తున్నారు. రోబోలు పిల్లల్ని కంటాయని ఎవరైనా చెబితే చెప్పిన వాళ్ళకు పిచ్చి పట్టిందా అని ఎవరైనా అనుకుంటారు. అయితే వినడానికి ఆశ్చర్యంగా వింతగా ఉండే ఈ ఆలోచన సైతం మరికొన్ని నెలల్లో నిజం కానుంది. వైరల్ అవుతున్న వార్తల ప్రకారం పిల్లల్ని కనడానికి చైనా సైంటిస్టులు ప్రెగ్నెన్సీ రోబోలను సృష్టిస్తున్నారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఆర్టిఫిషియల్ విధానంలోనే పిండం పెరగనుండగా పిండాలకు అవసరమైన న్యూట్రియంట్స్ను ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. గ్యాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోట్స్ను డెవలప్ చేస్తోంది. ప్రముఖ సైంటిస్ట్ జాంగ్ కిఫెంగ్ ఆధ్వర్యంలో ఈ రీసెర్చ్ జరుగుతోంది. 2026 చివరి నాటికి ఈ రోబోట్స్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ టెక్నాలజీ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది. పిల్లలు కనడం ఒకప్పుడు సహజమైన ప్రక్రియ కాగా సంతానలేమితో బాధపడుతున్న తల్లులకు మేలు చేసేలా గత కొన్ని నెలల్లో వైద్య రంగంలో ఊహించని మార్పులు వచ్చాయి. సరోగసీ, ఐవీఎఫ్ ఇతర విధానాల ద్వారా ఎంతోమంది తల్లులు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే డెలివరీ సమయంలో కొన్ని సందర్భాల్లో తల్లి లేదా బిడ్డ మృతి చెందడం జరుగుతుంది. తల్లికి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ప్రధానంగా ఈ సమస్య వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలేవి లేకుండా రోబోలు పిల్లల్ని కననున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోయినా ఈ ఆలోచన వల్ల మనుషుల మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయత మరింత తగ్గే ఛాన్స్ ఉంది. రోబోలు బిడ్డలకు జన్మనిచ్చిన ఆప్యాయతను మాత్రం ఇవ్వలేవని, ఈ తరహా ప్రయత్నాల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ మనుషులకు సహాయ సహకారాలు అందించాలే తప్ప మనుషులకు ప్రత్యామ్నాయం కాకూడదు. ది టెలిగ్రాఫ్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం ఈ రోబోట్ సజీవ శిశువుకు జన్మనివ్వనున్నాయి. మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ సమయంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఈ రోబోట్స్ విషయంలో సైతం జరిగేలా ప్రోగ్రామింగ్ చేశారు. ఈ టెక్నాలజీ సక్సెస్ సాధించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాంగ్ కీఫెంగ్ తెలిపారు. అయితే ఈ విధంగా పుట్టిన పిల్లలకు ఎమోషన్స్ ఉంటాయా అనే డౌట్స్ సైతం రేకెత్తుతున్నాయి. ఈ రోబోలు హ్యూమనాయిడ్ రోబోలు కాగా ఏ పనినైనా చేసి పెట్టే రోబోలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. చైనా రాజధాని బీజింగ్లో ఇప్పటికే రోబో షాపింగ్ మాల్స్ ఏర్పాటు కాగా ఈ మాల్లో 100 రకాల రోబోలు అందుబాటులో ఉన్నాయి. వీటి ఖరీదు మన దేశ కరెన్సీ ప్రకారం 25,000 రూపాయల నుంచి కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. పిల్లల్ని కనే రోబోలలో మహిళల్లో ఉమ్మనీరు ఎలా ఉంటుందో అలాంటి ద్రవాన్ని ఉంచే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయట. గతంలో కృత్రిమ గర్భాధారం ద్వారా ఒక గొర్రె పిల్లను క్రియేట్ చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే విధానాన్ని మనుషుల విషయంలో చేస్తూ సక్సెస్ కావడానికి కృషి చేస్తున్నారు. పిల్లల్ని కనే ఈ రోబోల ఖరీదు 12,96,000 రూపాయలు కాగా ఈ విధానం ద్వారా ఎంతమంది పిల్లలు కావాలనుకుంటే అంతమంది పిల్లల్ని కనొచ్చు. అయితే ఈ ప్రయోగాలు వినాశనానికి దారి తీస్తాయనే చర్చ సైతం జరుగుతోంది. ఈ విధానం పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే సరోగసి విధానంపై ఆధారపడే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రోబోలలో కృత్రిమ గర్భాశయం ఏర్పాటు చేసి అందులో అండం వృద్ధి చెందేలా చేసి పిల్లల్ని కనేలా చేయనున్నారు. రాబోయే రోజుల్లో మనుషులు, రోబోలు కలిసి పిల్లల్ని కంటారని డాక్టర్ జాంగ్ కీఫెంగ్ చెబుతుండగా ఈ విధానానికి ఏ దేశాలు అనుమతిస్తాయనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విధానం ప్రత్యామ్నాయం అవుతోంది. అయితే సైంటిస్టుల ప్రయోగాలు తాత్కాలికంగా ప్రయోజనాలను ఇచ్చినా భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చెప్పలేము. కొన్ని సందర్భాల్లో ఈ తరహా టెక్నాలజీలను దుర్వినియోగం చేసి కొత్త సమస్యలను సైతం క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ తరహా ప్రయోగాలని ప్రభుత్వం సైతం ప్రోత్సహించడం సరికాదు. సో చూసారు కదా గైస్, ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించింది? మీరు దీన్ని అంగీకరిస్తారా? మీలో ఉన్న అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ టెక్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.